ఈ సీటెడ్ పేపర్ ఇది మనకు 20th డిసెంబర్ 20కి సంబంధించింది. సో మన మిత్రులు పంపించారు. సో వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క డిసెంబర్ 20వ తేదీ నాడు పేపర్ 1 దయచేసి దీని యొక్క ఆన్సర్స్ ఏందో ఒకసారి మనం చూసుకుందాం. సో మీ అందరికి తెలిసిందే, మనకు ఆల్రెడీ యాక్చువల్గా ఒరిజినల్కి మనకి ఏదైతే ఉంటుందో సీటెడ్ వెబ్సైట్ లోపల దాదాపు ఎర్లియెస్ట్గానే తొందరలో పెట్టిన వాళ్ళు మనకు సీటెడ్ వెబ్సైట్లో పెడతారు. అదే రకంగా మనం ఇంతకుముందు ఎట్లయితే మన అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తోటి దీన్ని డౌన్లోడ్ చేసుకున్నామో మనకు సంబంధించిన కీ మనకు పెడతారు. సో తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ఉంటే మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు ఏదైనా మనం అందులో సరైనది కాదు కీలో ఉన్నప్పుడు. సో దయచేసి అది మనకు తెలిసిన విషయమే, మరొకసారి మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏదైనా ఇందులో చూస్తాం. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ లోపల ఇది పేపర్ 1కి సంబంధించింది. సో డిసెంబర్ 20కి పేపర్, ఇది క్వశ్చన్ పేపర్. చూడండి, ఫస్ట్ది గ్రాఫికల్ టూల్స్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ రిప్రజెంటింగ్ నాలెడ్జ్ అండ్ రిలేషన్షిప్ విత్ ఏ పర్టికులర్ టాపిక్ ఆర్ నోన్ యాజ్. మరొకసారి చూడండి, గ్రాఫికల్ టూల్స్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ రిప్రజెంటింగ్ నాలెడ్జ్ అండ్ రిలేషన్షిప్ with a particular topic known as concept maps, chunks, advanced organizers, mnemonics. So దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఇదే కాన్సెప్ట్ మ్యాప్స్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ క్రింది వాన్ లోపల ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస సూత్రం కానిది ఏది? డెవలప్మెంట్ అకర్స్ అలాంగ్ ఏ సింగిల్ కోర్స్ అండ్ not a unidimensional. Second one, development is influenced by the both nature and nurture. మూడోది, development proceeds from top to down and from center to towards. Development occurs in socio-cultural context. సో ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ కానిది ఏది అంటే మనకు డెవలప్మెంట్ అకర్స్ ఇన్ సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ అనేది కూడా మనకు ఒక అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది ప్రభావితం చేస్తుంది. ఇక్కడ దీని మీనింగ్గా మనం తీసుకోవచ్చు. డెవలప్మెంట్ ప్రిసీడ్స్ ఫ్రమ్ టాప్ డౌన్. అంటే మామూలుగా సెఫాలోకాడల్ అనుకున్నాం, అంటే మామూలుగా హెడ్ టు టోస్ అనేది ఉంది. అదేవిధంగా సెంటర్ టువర్డ్స్ అవుట్వర్డ్స్, ఇది కూడా ప్రిన్సిపలే. డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ బై నర్చర్ అండ్ నేచర్ అండ్ నర్చర్, అంటే ఇది కూడా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ కూడా ఇస్తున్నాడు. తర్వాత నెక్స్ట్, డెవలప్మెంట్ అకర్స్ అలాంగ్ ఏ సింగిల్ కోర్స్ ఈజ్ నాట్ ఏ యూనిడైమెన్షనల్. అంటే డెవలప్మెంట్ అనేది అలాంగ్ ఏ సింగిల్ కోర్స్ అని అంటున్నాడు, ఈజ్ నాట్ ఏ యూనిడైమెన్షన్ అంటున్నాడు. సో దీన్ని బట్టి నాట్ ఇది ఒక ప్రిన్సిపల్ కాంది ఏమనిపిస్తుంది అంటే ఇందులో ఆన్సర్ మాత్రం ఫస్ట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లేస్ ఎంఫసైజ్ ఆన్ ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, లర్నింగ్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ అండ్ రోట్ లెర్నింగ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్కు. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ విల్ సపోర్ట్ క్రియేటివిటీ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ క్రింది వాటిలో కూడా క్రియేటివిటీని సపోర్ట్ చేసేది ఒకటి యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇమాజినేటివ్ ఆన్సర్స్, రెండవది ఎంఫసైజ్ ఆన్ బ్రెయిన్ స్టార్మింగ్, థర్డ్ వన్ ఎంఫసైజ్ ఆన్ కన్వర్జెంట్ థింకింగ్, నాలుగవది టాలరెన్స్ టు డిసెంట్. అంటే ఇక్కడ క్రియేటివిటీని సపోర్ట్ చేసేది ఏది అంటే డైవర్జెంట్ థింకింగ్, మనందరికి తెలిసిందే. కన్వర్జెంట్ థింకింగ్ కాదు. సో అంటే థర్డ్ వన్ కాదు అనే తెలుస్తుంది. ఇక్కడ 3 అనేది కాదు. మరి ఇక్కడ ఏమేమి ఉంటుంది? 3 కాకపోతే మిగిలినవి చూద్దాం. 3 కానీ మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి ఒకసారి దయచేసి ఆలోచిద్దాం. థర్డ్ లేనిది, థర్డ్ ఉన్నది ఆన్సర్ కాదు. అంటే మూడోది ఇక్కడ థర్డ్ ఉంది కాబట్టి అది ఆన్సర్ కాదు. ఎందుకోసం? ఎంఫసిస్ ఆన్ కన్వర్జెంట్ థింకింగ్ అన్నాడు. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఓకే, ఇది కన్వర్జెంట్ థింకింగ్ అంటున్నాడు. ఇక యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇమాజినేటివ్ ఆన్సర్స్, తప్పనిసరిగా అది మనకు ఇమాజినేటివ్ ఆన్సర్ అనేది
క్రియేటివిటీకి తోడ్పడుతుంది. ఎంఫసైజ్ ఆన్ బ్రెయిన్ స్టార్మింగ్ కూడా క్రియేటివిటీకి తప్పనిసరిగా సహాయపడుతుంది. సో 1, 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. 1, 2 ఉన్నది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ వన్లో ఉంది, అదేవిధంగా సెకండ్లో కూడా ఉంది కదా. 1, 2 ఉన్నాయి. తర్వాత ఫస్ట్ వన్లోనేమో ఫోర్త్ ఉంది, టాలరెన్స్ ఆఫ్ డిసెంట్ అని ఉంది. అదేవిధంగా మూడోది తీసుకుంటే ఏముంది అంటే మూడో దానిలో మనకు 1, 2, 3 ఉన్నది. 3 ఉంది కాబట్టి ఇది కాదు. సో 1, 2 ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే 1, 2 ఉన్నాయి. ఒకటో ఆన్సర్ ఉంది. అదేవిధంగా మూడోది అయితే కాదు, మనకు స్పష్టంగా తెలుసు మూడోది కాదు. సో దీన్ని బట్టి 1, 2 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఉంది, కానీ థర్డ్ది కాదు. ఎందుకోసం కాదంటే థర్డ్లో ఎంఫసిస్ అండ్ కన్వర్జెంట్ థింకింగ్ అని ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో 1 to 4th ఒకటి యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇమాజినేటివ్ ఆన్సర్స్, రెండోది ఎంఫసిస్ ఆన్ బ్రెయిన్ స్టార్మింగ్, టాలరెన్స్ ఆఫ్ డిసెంట్. సో ఇది మామూలుగా క్రియేటివిటీస్. 4th ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూస్తున్నాం. సో 5th వన్ది, which of the following is not an effective practice adopted by a teacher in the classroom addressing gender stereotypes కోసం ఇది సరైన ప్రాక్టీస్ కాదు. which of the following is not an effective practice adopted by a teacher in the classroom address gender stereotypes. జెండర్ స్టీరియోటైప్ని అడ్రస్ చేసేయడానికి కింది వాన్లో ఒకటి సరైనది కాదు అని అంటున్నారు టీచర్ గారు ప్రాక్టీస్ చేయడం. యూజ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విచ్ షోస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ నాన్ కన్ఫర్మిస్ట్ రోల్స్. 2 సెపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ బాయ్స్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. డిస్కషన్ ఆన్ జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ కౌంటర్ జెండర్ బయాస్. సో మనందరికి తెలిసింది ఇందులో సరైనది కాదు ఏంటి అంటే సెపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అనేది జెండర్ స్టీరియోటైప్ను అడ్రస్ చేయడంలో అది సరైనది కాదు. సో 5th వన్కు సరైనది కాంది ఏంటి అంటే సెకండ్ వన్ది కదా. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్తున్నాం. ఇన్ ప్రైమరీ క్లాస్ రూమ్ ద టీచర్ మస్ట్ డాష్ స్టూడెంట్ టు ఆస్క్ క్వశ్చన్స్. డిస్కరేజ్, నెవర్ అలో, పనిష్, ఎంకరేజ్. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, పిల్లలను ప్రశ్నించడానికి మనం ఏంటంటే ప్రైమరీ క్లాస్ రూమ్లో ఎంకరేజ్ చేయాలి. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ చైల్డ్ హూ హైస్ పార్షియల్ విజన్ అంటే పాక్షిక దృష్టి ఉందట should be encouraged to opt for home-based education, should be in a regular school with no special provisions to encouraging coping behaviors. 3 need to be separate institution. 4ది should become a part of regular school with inclusive provisions. మనకు అర్థమైతేనే ఉంది. సో దీనికి 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. should become a part of regular school with inclusive provisions అంటే వాళ్ళకి సాయం చేసే ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అలాంటి ఉన్న స్కూళ్ళలో పార్ట్ ఉండాలి. షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ స్కూల్ విత్ ఇంక్లూజివ్ ప్రొవిజన్స్. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రమ్ పియాజే పర్స్పెక్టివ్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ న్యూ information into the existing of knowledge is called. From Piagetian perspective, the process of taking new information into existing of knowledge is called as assimilation, organization, socialization, accommodation. సో మనకు అర్థమైతేనే ఉంది అసిమిలేషన్ అంటే ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం న్యూ ఇన్ఫర్మేషన్ స్వీకరించడాన్ని ఏమంటాం అసిమిలేషనే అంటారు కదా. సో నెక్స్ట్ 9th వన్, చూస్ ద ఎగ్జాంపుల్ దట్ ఇల్లస్ట్రేట్స్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే అంతర్గత ప్రేరణకు ఇందులో కింద ఇవ్వబడ్డ ఎగ్జాంపుల్ సరైనది ఏది అని అడుగుతున్నారు, గుర్తించమంటున్నారు. రుమి కంప్లీటింగ్ హర్ హోంవర్క్ సో దట్ హిస్ పేరెంట్స్ లెట్ హిమ్ వాచ్ టీవీ. హోంవర్క్ చేస్తే టీవీ చూడనిస్తున్నారు. సో ఆటోమేటిక్గా ది ఎక్స్టెన్సివ్ మోటివేషన్. రవి ఎక్స్ప్లోరింగ్ వేరియస్ రిసోర్సెస్ ఫర్ హిస్ ప్రాజెక్ట్ బికాస్ హీ లవ్స్ లర్నింగ్ న్యూ థింగ్స్. సో రవి ఏం చేస్తున్నారట అంటే రిసోర్సెస్ను మామూలుగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారట ఫర్ హిజ్ ప్రాజెక్ట్, తన ప్రాజెక్ట్ కోసం. బికాస్ హీ లవ్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి మామూలుగా ఇష్టపడతాడట. సో మూడోది చూద్దాం. రోష్ని ఈజ్ వర్కింగ్ హార్డ్ టు స్కోర్ వెల్ ఇన్ ఎగ్జామ్స్ ఐజ్ హర్ పేరెంట్స్ ఐ ప్రామిస్డ్ హర్ ఏ వాచ్ అండ్ గెట్టింగ్ అబోవ్ 90%. రోష్ని చాలా హార్డ్ వర్క్ చేస్తుందట, 90% అబోవ్ వస్తే వాచ్ కొనిస్తా అన్నారట. ఇది కూడా ఎక్స్టర్నల్ మోటివేషన్.
Rama reading more books so that her name is the first on the reading stars to win her teacher's appreciation. రమ చాలా బుక్స్ చదువుతున్నారట, ఎందుకంటే అమ్మాయి రీడింగ్ స్టార్లో మామూలుగా రీడింగ్ స్టార్లో ఫస్ట్ నేమ్ ఉండాలని కోరుకుంటారు. సో ఇది కూడా ఎక్స్టర్నల్ మోటివేషన్. సో ఇక ఇంట్రెన్సిక్ అంటే మనకి ఏమొస్తుందంటే, సో ఇక్కడ చూడండి సెకండ్ ఆన్సర్, రవి ఎక్స్ప్లోరింగ్ వేరియస్ రిసోర్సెస్ ఫర్ హిస్ ప్రాజెక్ట్ బికాస్ హీ లవ్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇది మనకు సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు, బయట ఏమి ఇలాంటి ఎక్స్టర్నల్ దాన్ని ఆశించడం లేదు. ప్రాజెక్ట్ కోసం అనేక రకాల రిసోర్సెస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే హీ లవ్స్ లెర్నింగ్ న్యూ థింగ్స్. దిస్ ఈజ్ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 9th ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. Rachita, a mathematics teacher, tries to analyze the errors made by her students in identifying the correct operation to be applied for statement sum. She does this too. అంటే వీరు టీచర్ గారు, మ్యాథ్స్ టీచర్ గారు ఏం చేస్తున్నారట అంటే, పిల్లలు చేసే ఎర్రర్స్ను ఐడెంటిఫై చేస్తున్నారట. ఐడెంటిఫైయింగ్ ద కరెక్ట్ ఆపరేషన్ టు బి అప్లైడ్ ఫర్ స్టేట్మెంట్ సమ్. షీ డస్ దిస్ ఎందుకోసం? అనలైజ్ ద ఎర్రర్స్, గివ్ మోర్ క్వశ్చన్స్ టు దెమ్ పనిష్మెంట్, సెగ్రిగేట్ స్టూడెంట్ టు మేక్ మోర్ ఎర్రర్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. విడదీద్దాం, వేరే పిల్లల్ని వేరే చేయాలి అనేది, అంటే ఎవరు ఎర్రర్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళని సెపరేట్ చేద్దామని. కరెక్ట్ ద ఎర్రర్స్ బై గివింగ్ దెమ్ మోర్ ప్రాక్టీస్. 4వది, అండర్స్టాండ్ ద ఎర్రర్స్ సిన్స్ దే ఆర్ ఏ విండో టు చిల్డ్రన్స్ థింకింగ్. చూడండి 4th ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టాండ్ ద ఎర్రర్స్, దే ఆర్ ద విండోస్ టు ద చిల్డ్రన్స్ థింకింగ్. అంటే పిల్లలు చేసే ఎర్రర్స్ని అవగాహన చేసుకోవడానికి అదొక విండో, చిల్డ్రన్ యొక్క థింకింగ్కు విండో అని. సో 4th ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. Giving students access to a range of suitable material and the scope to self-direct their learning in a way of promoting. అంటే పిల్లలకి ఏంటంటే గివింగ్ స్టూడెంట్స్ యాక్సెస్ టు ఏ రేంజ్ ఆఫ్ సూటబుల్ మెటీరియల్ అండ్ స్కోప్ టు సెల్ఫ్ డైరెక్ట్ దేర్ లెర్నింగ్ ఈజ్ ఎ వే ఆఫ్ ప్రమోటింగ్. అంటే పిల్లలకు నేర్చుకోవడానికి అవసరమైన మెటీరియల్ సమకూర్చడం, అంటే అందుబాటులో ఉంచుకోవడం, అండ్ స్కోప్ టు సెల్ఫ్ డైరెక్ట్, వాళ్ళకు వాళ్ళే లెర్నింగ్ చేసుకోవడం. ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది? డిస్కవరీ లెర్నింగ్, లెర్నింగ్ త్రూ ఇన్స్ట్రక్షన్, రోట్ లెర్నింగ్, కాంపిటేటివ్ లెర్నింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డిస్కవరీ లెర్నింగ్. ఇక నెక్స్ట్ బిట్ చూస్తున్నాం. డాష్ అక్కర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ when children first learn their individual identity, acquire language and develop initial cognitive skills. Dash occurs within the family. Latent socialization, active socialization, primary socialization, secondary socialization. మనందరికి తెలిసిందే ఫ్యామిలీ అనేది ప్రైమరీ సోషలైజేషన్. ప్రైమరీ సోషలైజేషన్ అక్కర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. సో 12th దానికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రైమరీ సోషలైజేషన్. So, an example of pedagogical strategy that would promote meaningful learning is, అర్థవంతమైన అభ్యసనానికి దారి చేసే పెడగాజికల్ స్ట్రాటజీ ఏంటి అంటున్నాడు. ఎగ్జాంపుల్, ఉదాహరణ, రెగ్యులర్ ఇండివిజువల్ కాంపిటీషన్స్, యూజ్ ఆఫ్ వర్బల్ పనిష్మెంట్, ఫోకసింగ్ ఆన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ రాదర్ దాన్ ఓన్లీ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, యూనిఫామ్ రిజిడిటీ స్ట్రక్చర్డ్ కరికులం. సో ఇక్కడ అర్థమైతేనే ఉంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫోకసింగ్ ఆన్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఫోకసింగ్ ఆన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ రాదర్ దాన్ ఓన్లీ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే అభ్యసనం కోసం ఏదైతే మనకు అసెస్మెంట్ ఉందో అది ఫోకస్ చేయడం అనేది ఇది ఒక పెడగాజికల్ స్ట్రాటజీ. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్ జరగడానికి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టూడెంట్స్ షుడ్ ఎంకరేజ్డ్ టు సెట్ డాష్ గోల్స్, failure oriented goals, failure accepting goals, mastery oriented goals, self defeating goals. సో మనకి ఇక్కడ అర్థమైతే ఉంది. దీనికి ఆన్సర్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. స్టూడెంట్స్ షుడ్ ఎంకరేజ్ టు సెట్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్?
ఒకటి యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, రెండు స్టాండర్డైజ్డ్ ఇన్స్ట్రక్షన్, మూడవది డిస్క్రిమినేషన్, ఫోర్త్ వన్ సెగ్రిగేషన్ అండ్ లేబులింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ తెలిసిపోతూనే ఉంది. ఫస్ట్ వన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ చూస్తున్నాం. So Meena has begun to use words and started understanding the words representing objects. She is also beginning to reason logically. Through she cannot perform conservation. According to Jean Piaget, which stage of cognitive development is Meena is? సో ఇక్కడ మనకు ఏదైనా క్యూస్ తీసుకుంటున్నాం, ఇక్కడ చాలా ఇచ్చాడు, కానీ మీనా కెనాట్ పర్ఫామ్ కన్జర్వేషన్ అనేది ఇంకా డెవలప్ కాలేదు, కెనాట్ పర్ఫామ్ కన్జర్వేషన్ అంటున్నాడు. సో ఇక్కడ ఏ స్టేజ్లో ఉన్నది శిశువు అంటే కన్జర్వేషన్ అనే పదాన్ని కనుక కీ తీసుకున్నట్టయితే ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఎక్కడ ఉంటుంది, సెన్సరీ మోటరా, ప్రీ ఆపరేషనలా, కాంక్రీట్ ఆపరేషనలా, ఫార్ములా అని తీసుకున్నట్టయితే దీనికి ఆన్సర్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకు. ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రీ ఆపరేషన్ స్టేజ్లో ఉంటుంది. సెకండ్ ఆన్సర్, దీని ప్రకారంగా సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ థియరీ అడ్వకేట్స్ దట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రిసీడ్స్ సింబాలిక్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్? అంటే ఏదైతే మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ను అనుసరించి కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఏ సిద్ధాంతం ప్రకారంగా? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ థియరీ అడ్వకేట్స్ దట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రిసీడ్స్ సింబాలిక్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ఎ చైల్డ్ అనేది ఇస్తున్నాడు. సో దయచేసి ఇందులో మనకు ఆన్సర్స్ ఏమున్నాయంటే ఒకటి పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, అదేవిధంగా బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ, వైగాట్స్కీ సోషల్ కల్చరల్ థియరీ, ఎరిక్సన్ థియరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్. ఇక్కడ ఉన్నది ఆల్రెడీ రెండే థియరీస్ ఉన్నాయి. దీనికి సంబంధించింది ఏంటంటే వైగాట్స్కీ సోషియో కల్చరల్ డెవలప్మెంట్ థియరీ అనేది దీన్ని తెలియజేస్తుంది. సో రైట్ ఆన్సర్ 17th ఏంటి అంటే థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్, వైగాట్స్కీ సోషల్ కల్చరల్ థియరీ. అంటే అక్కడ వారు చెప్పారు కాగ్నిటివ్ డెవలప్మెంట్ లోపల రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఒకటి సోషల్ ఇంటరాక్షన్స్ అని చెప్తూ ఇంటరాక్షన్స్ ఎట్లా జరుగుతాయంటే లాంగ్వేజ్ అండ్ యాక్షన్ అని చెప్పారు. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో వారు చెప్పిన దాని ప్రకారంగా. సో వైగాట్స్కీ సిద్ధాంతం థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ బిట్ వెళ్తున్నాం. డాష్ ఈజ్ ఏ సెన్సిటివ్ పీరియడ్ పర్టైనింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. భాషా వికాసంలో ఈ సెన్సిటివ్ పీరియడ్ ఇది. ఒకటి ఎర్లీ చైల్డ్హుడ్, రెండవది అడోలసెన్స్, మిడిల్ చైల్డ్హుడ్, ప్రీనేటల్ పీరియడ్. సో డైరెక్ట్ తెలిసిపోతుంది ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్ ఇస్ ద సెన్సిటివ్ పీరియడ్. సో మనందరికి తెలిసింది ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఆల్మోస్ట్ మనకు 2 to 6 years వరకు వస్తుంది కదా, 0 to 2 years, తర్వాత 2 to 6 years అనేది తెలిసింది మీకు. మనకు ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్ ఏంటంటే సెన్సిటివ్ పీరియడ్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కరెక్ట్లీ లేస్ అవుట్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వైగాట్స్కీ థియరీ? సో వైగాట్స్కీ థియరీని ఏదైతే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది వైగాట్స్ సిద్ధాంతంలో ఉంది. లెర్నింగ్ ఈజ్ ఎ సోషల్ యాక్టివిటీ, లెర్నింగ్ ఈజ్ ఎ డిస్కంటిన్యూస్ ప్రాసెస్ దట్ అకర్స్ ఇన్ 4 stages, లెర్నింగ్ ఈజ్ ఎ అన్కాన్షియస్ ప్రాసెస్, లెర్నింగ్ ఈజ్ ఎ జెనెటికలీ ప్రోగ్రామ్డ్. అంటే తెలిసిపోతుంది వైగాట్స్కీ సిద్ధాంతానికి మనం సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నారు. అదేవిధంగా మామూలుగా త్రూ సోషల్ మనకు తెలిసే సోషల్ ఇంటరాక్షన్స్ అన్న పదం చెప్పడం అనేది జరిగింది. సో దాన్ని బేస్గా తీసుకొని మనం తీస్తున్నాం మనం వైగాట్స్కీ అంటేనే అది. సో లెర్నింగ్ ఈజ్ ఏ సోషల్ యాక్టివిటీ. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ ఇంక్లూజన్ టు హెల్ప్ ఏ చైల్డ్ విత్ అటిజం ఇన్ యువర్ క్లాస్ హూ ఈజ్ ఫైండింగ్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ ద గ్రూప్ యాక్టివిటీస్? సో ఇక్కడ అటిజం అంటే ఇతరుల భావాలను అవగాహన చేసుకోవడంలో ఇబ్బంది పడతారు, తమ భావాలను ఇతరులకు తెలపడంలో ఇబ్బంది పడతారు. అది అటిజం యొక్క లక్షణం. సో అందులోపట ఈ క్రింది వాటిలో ఫాలోయింగ్ స్ట్రాటజీ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ ఇంక్లూజన్. కింది వాటిలో ఏది ఇంక్లూజన్ ఫిలాసఫీకి అంటే భిన్నంగా ఉంది, ఆ లైన్లో లేనిది ఏది
గివింగ్ అప్రాప్రియేట్ విజువల్ అండ్ రిటర్న్ మెటీరియల్ టు బి యూజ్డ్ డ్యూరింగ్ ద గ్రూప్ వర్క్. రెండవది సీకింగ్ ద సపోర్ట్ ఆఫ్ రెమిడియల్ టీచర్ ఇన్ రెగ్యులర్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. మూడవది సెండింగ్ ద చైల్డ్ టు ద స్టడీ ఇన్ ఏ స్పెషల్ స్కూల్. నాలుగవది అలౌయింగ్ ద చైల్డ్ టు వర్క్ ఇన్ పెయిర్స్ ఇన్ రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ విత్ ద లెస్ నాయిస్. ఇక్కడ మనకు అర్థమైపోతుంది. థర్డ్ వన్ సెండింగ్ ద చైల్డ్ ఇన్ టు స్టడీ ఇన్ స్పెషల్ స్కూల్ కదా, స్పెషల్ స్కూల్లో పంపించడం అనేది ఇంక్లూజివ్కు విరుద్ధం. సో థర్డ్ వన్ ఇస్ ద ఇక్కడ నాట్ అనే దానికి కరెక్ట్ ఆన్సర్. ఇది 20th థర్డ్ ఆన్సర్. సో చిల్డ్రన్ లర్న్ మోస్ట్ మీనింగ్ఫుల్లీ. ఎట్లా అర్థవంతంగా ఎలా నేర్చుకుంటారు? బై రిపీటింగ్ మెకానికల్ ప్రాక్టీస్ వెన్ దే ఆర్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ టాస్క్ అండ్ యాక్టివిటీస్. మూడవది త్రూ లెక్చర్స్ అండ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. నాలుగవది అప్రాప్రియేట్ రివార్డ్స్ ఆఫర్డ్ ఎట్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద కంప్లీషన్ ఆఫ్ టాస్క్. అర్థవంతమైన ఎప్పుడు అభ్యాసం జరుగుతుందో తెలిసిపోతుంది మనకు. సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెన్ దే ఆర్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్ కదా, యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు అర్థవంతంగా నేర్చుకుంటారు. సో 21కు సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా సెన్సిటివిటీ టు ద సౌండ్స్, రిథమ్స్ అండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్ క్యారెక్టరైజెస్ విచ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్? స్పేషియల్, లింగ్విస్టిక్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్. సో దీనికి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇంటర్పర్సనల్ కాదు, ఇంట్రాపర్సనల్ కాదు, స్పేషియల్ కాదు. ఇక మిగిలింది ఏంటంటే లింగ్విస్టిక్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. The concept of zone of proximal development has been proposed by ZPD అనే దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? రాబర్ట్ ఎం గాగ్నే, లేవ్ వైగాట్స్కీ, డేవిడ్ అసూబల్, బ్రూనర్. మనకు తెలిసిందే ఇది ZPD అనేది ఎవరంటే వైగాట్స్కీ కదా. అందులో MKO, తర్వాత స్కఫోల్డింగ్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, పదజాలం అనేది చాలా క్రిటికల్ అనేది మనందరికీ తెలిసిందే వైగాట్స్కీ. సో 23కు రైట్ ఆన్సర్ సెకండ్ వన్ వైగాట్స్కీ. So which one of these strategies is not effectively in helping students cope with anxiety? యాంగ్జైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కింది స్ట్రాటజీ పనికిరాదు అంటున్నారు. స్ట్రాటజీస్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్లీ హెల్పింగ్. యాంగ్జైటీ ఉన్న పిల్లలకు ఈ క్రింది స్ట్రాటజీ హెల్ప్ చేయదు. ఒకటి టీచింగ్ దెమ్ మెథడ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. రెండవది హెల్పింగ్ దెమ్ సెట్ రియలిస్టిక్ షార్ట్ టర్మ్ గోల్స్. హెల్పింగ్ దెమ్ recognize the source of their anxious feelings. నాలుగోది కంపేరింగ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ విత్ వన్ అనదర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఇక్కడ ఏ స్ట్రాటజీ పనికిరాదంటే ఫోర్త్ వన్, కంపేరింగ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ విత్ వన్ అనదర్ ఇన్ ద క్లాస్ రూమ్. కంపేర్ చేయడం అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ను అది కోపప్ కాదు, హెల్ప్ చేయదు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 24th. సిఫాలోకాడల్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికేబుల్ టు ద స్పియర్ ఎఫ్. ఈ సిఫాలోకాడల్ అనేది ఇంకా దేన్ని అప్లై చేసుకోవచ్చు? సిఫాలోకాడల్ అంటే హెడ్ టు టోస్ అంటాం కదా. కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, మోటార్ డెవలప్మెంట్ అనే దాన్ని కనుక ఇస్తున్నాడు. ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్కు అప్లికేబుల్ కాదు, మోరల్ డెవలప్మెంట్కు అప్లికేబుల్ కాదు సిఫాలోకాడల్ ప్రిన్సిపల్. ఇక మిగిలిపోయిన ఏంటంటే మోటార్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్. మోటార్ డెవలప్మెంట్ అంటే కదలిక అనేది తీసుకున్నట్టయితే మరి సిఫాలోకాడల్ తల నుంచి వెళ్ళి పాదాల వైపు. సో పిల్లల్లో మనం చూస్తాం పుట్టిన శిశువు లోపల కాళ్ళు చేతులు కదిలిస్తుంటారు, అవునా కాదు? సో హెడ్ టు టోస్ అనేది ఇక మిగిలిపోయిందంటే ఇక్కడ మోటార్ను కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు దీని ప్రకారంగా. ఇక మిగిలింది ఏంటంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్. Paro helps her father in his carpentry shop where she successfully measures wooden blocks using techniques taught by her father. She is recently admitted to a public school under EWS scheme where she is unable to cope up with the academic demands, especially in the situation the teacher should. అయితే ఇక్కడ పారా ఏంటంటే వాళ్ళ ఫాదర్ కార్పెంటరీ షాప్ ఉందట, ఆమె వాళ్ళ ఫాదర్కు సాయం చేసేదట. అందులోపట ఆమె నేర్చుకున్నదట సక్సెస్ఫుల్ మెజర్ అండ్ వుడెన్ బ్లాక్స్ను యూజ్ చేసే టెక్నిక్స్ నేర్చుకుందట వాళ్ళ ఫాదర్ ద్వారా. అయితే రీసెంట్గా పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయిందట ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా. సో అక్కడ మాత్రం ఆమె అకాడమిక్ డిమాండ్కు కోపప్ కాలేకపోతుంది. మరి అప్పుడు టీచర్ ఏం చేయాలంటే ఆస్క్ పరో టు కీప్ హర్ నాలెడ్జ్ గెయినెడ్ ఎట్ హోమ్ సెపరేట్ ఫ్రమ్ నాలెడ్జ్ గెయినెడ్ ఇన్ స్కూల్. రెండు, కాంటెక్స్టులైజ్ ద
curriculum and study material for Paro, integrating her material experience gained outside the school. Gives tests and encourage repeated drill and practice. Tell Paro that she does not have the ability to study. సో దయచేసి ఇవన్నీ మనకు తెలిసిపోతుంది. ఏం చేయాలి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే టెల్ ప్యారో దట్ షీ డస్ నాట్ హ్యావ్ ద ఎబిలిటీ అనేది తప్పు. గివ్ టెస్ట్స్ టు ఎంకరేజ్ రిపీట్ డ్రిల్ అనేది కూడా రాంగ్. ఇక మిగిలిన పైన రెండు ఉన్నాయి. ఒకటి ప్యారో కీప్ హర్ నాలెడ్జ్ గెయిన్డ్ ఎట్ హోమ్ సెపరేట్ ఫ్రమ్ నాలెడ్జ్, అది కూడా కాదు. ఇక మిగిలింది సెకండ్ వన్, కాంటెక్స్టులైజ్ ద కరికులాన్ని కాంటెక్స్టులైజ్ చేయాలి. అండ్ స్టడీ మెటీరియల్ ఫర్ ప్యారో ఇంటిగ్రేటింగ్ హర్ మ్యాథమెటికల్ ఎక్స్పీరియన్సెస్ గెయిన్డ్ అవుట్ సైడ్ ద స్కూల్. సో కరికులంలో ఇంటిగ్రేట్ చేయాలి ఆ అమ్మాయి నేర్చుకున్నదాన్ని. ఇది సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ కోల్బర్గ్, ఎట్ విచ్ లెవెల్ ఈజ్ మోరల్ థింకింగ్ బేస్డ్ ఆన్ ద టేకింగ్ ఇనిషియల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సొసైటీ. ఇనిషియల్గా ఏ దశలోపట ఏ లెవెల్, ఎట్ విచ్ లెవెల్ మనం మామూలుగా పర్స్పెక్టివ్ ఆఫ్ ద సొసైటీకి ఉంటుంది. అంటే మనకు అందరికీ తెలిసింది 3 లెవెల్స్ ఉన్నాయి. అంటే ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, అదేవిధంగా పోస్ట్ కన్వెన్షనల్. సో ఇక్కడ ఇనిషియల్ అంటున్నాడు. ఎట్ విచ్ లెవెల్ మోరల్ థింకింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టేకింగ్ ఇనిషియల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద సొసైటీ. సో ఆటోమేటిక్గా తెలుస్తుంది ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్వెన్షనల్ లెవెల్ అంటే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని అంటాం కదా, అంటే మామూలుగా తల్లిదండ్రులతోటి లేదా ఉపాధ్యాయులతోటి మంచి అనిపించుకోవాలి, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనేది. సో అది సోషల్ పర్స్పెక్టివ్లో ఇనిషియల్ స్టేజ్, అది సెకండ్ స్టేజ్ కన్వెన్షనల్. 27th ఆన్సర్ సెకండ్ వన్. ద కంటిన్యూస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. సిసిఏలో కంటిన్యూస్ అనేది దేన్ని ఇంప్లై చేస్తుంది? ద కంటిన్యూస్ ఆస్పెక్ట్ అండ్ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇంప్లైస్ డాష్ continuous observation and support to children during teaching learning employing different tools. Periodic testing of children to gauge their ability of memorization and recall. Conducting formal paper pencil tests in a fixed interval throughout the academic session. 4. Continuous comparison of learners' performance with another through marks, grades and other means. సో సిసిఈ అనేది ఇందులో కంటిన్యూస్ అనేది ఎక్కడ ఇంప్లై అవుతుంది? సో మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో అయితే 4th కాదు, పేపర్ పెన్సిల్ టెస్ట్ కూడా కాదు, పీరియాడిక్ టెస్టింగ్ గేజ్ దేర్ ఎబిలిటీ మెమరైజేషన్ ఇది కూడా కాదు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంటిన్యూస్ అబ్జర్వేషన్ అండ్ సపోర్ట్ టు చిల్డ్రన్ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఏంటంటే వాళ్ళని కంటిన్యూ అబ్జర్వేషన్ చేయడం, సపోర్ట్ ఇవ్వడం, ఎంప్లాయింగ్ డిఫరెంట్ టూల్స్, వేరు టూల్స్, ఎవాల్యుయేషన్ టూల్స్ వాడి వాళ్ళ వికాసానికి లేదా అభ్యసనానికి తోడ్పడడం. ఇది సిసిఏలో కంటిన్యూస్కు ఇంప్లై అవుతుందని. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ సోషియో కల్చరల్, ఇక్కడ కల్చరల్ వాడలే కానీ, ఇన్ ఏ సోషియో కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ విచ్ మెథడ్ ఆఫ్ అసెస్మెంట్ వుడ్ బి పర్ఫెక్ట్. సో ఇక్కడ సోషియో కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్లో అసెస్మెంట్లో కింద ఇవ్వబడ్డ దానిలో ఏది బెస్ట్? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ హ్యావింగ్ 1 word ఆన్సర్స్ కాదు, స్టాండర్డైజ్ టెస్ట్స్ కాదు, టెస్ట్స్ బేస్డ్ ఆన్ మెర్ రికాల్ కాదు, కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. సో పిల్లలు గ్రూప్ ప్రాజెక్ట్స్ మనం ఇస్తాం కదా, ఆ గ్రూప్ ప్రాజెక్ట్లను బట్టి దీన్ని మనం అసెస్మెంట్ చేయడం అనేది ఈ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్కు చాలా అప్లికేబుల్ అసెస్మెంట్. సో 29th ఆన్సర్ ఏంటంటే 4th వన్, కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు చివరి దానికి వెళ్తున్నాం. ఇది అసర్టేషన్ టైప్ ఇచ్చారు. రెస్పాన్స్. So schools must enable children to find their voices, nurture their curiosity to do things, to ask questions, to engage in discussions and to do group work rather than building their ability to reproduce textual knowledge. సో పిల్లల్ని ఇక్కడ ఏంటంటే ఓన్లీ పుస్తకాలు చదివి టెక్స్చువల్ నాలెడ్జ్ని గెయిన్ చేయకుండా స్కూల్స్ మస్ట్ ఎనేబుల్ చిల్డ్రన్ టు ఫైండ్ దేర్ వాయిసెస్. పిల్లల యొక్క వాయిస్ను ఎనేబుల్, చిల్డ్రన్ వాయిస్ తెలపడానికి, నర్చర్ దేర్ క్యూరియాసిటీ వాళ్ళలో కుతూహలాన్ని పెంపొందించడానికి, టు డూ థింగ్స్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ ప్రశ్నించుకోవడానికి, చేయడానికి యాక్టివిటీస్, టు ఎంగేజ్ ఇన్ డిస్కషన్ అంటే చర్చించడానికి, అదేవిధంగా టు డూ గ్రూప్ వర్క్ రాదర్ దాన్ బిల్డింగ్ దేర్ ఎబిలిటీ టు రిప్రొడ్యూస్ టెక్స్చువల్ నాలెడ్జ్ను రిప్రొడ్యూస్ చేయడం కంటే, బట్టి చెప్పడం కంటే అని. సో ఇది కరెక్ట్ 100%, ఇది రైట్. అసర్టేషన్ ఈజ్ ట్రూ.
రీజన్ దానికి కారణం ఏంటంటే లెర్నింగ్ ఈజ్ యాక్టివ్ అండ్ సోషల్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. అంటే లెర్నింగ్ అనేది యాక్టివ్ ఇన్ నేచర్, అభ్యసనం అనేది ఈజ్ యాక్టివ్ అండ్ సోషల్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. సో రెండు కూడా కరెక్టే. సో ఇక్కడ ఆన్సర్ ఏంది, రెండు ట్రూ ఉన్నది ఎక్కడ ఉంది చూద్దాం. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని అనేది. రెండోది బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇక రెండు కింది బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్, ఏ ట్రూ అనేది 3, 4 ఎలిమినేట్ అయిపోయింది. ఇక 1, 2లో తీసుకుంటే, రెండోది తీసుకుంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకోసం అంటే లెర్నింగ్ అనేది యాక్టివ్ అండ్ సోషల్ ఇట్స్ క్యారెక్టర్, సోషల్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. సో 30th ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఈరోజు మనం ఈ యొక్క 20th డిసెంబర్ వచ్చిన పేపర్ 1 దయచేసి మనం తెలుసుకునే స్క్రీన్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవి దయచేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో దయచేసి మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, సో అదే రకంగా మనందరికి కూడా దయచేసి మరొక విజ్ఞప్తి, నెక్స్ట్ కమింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ అనేది మనకు తెలిసిందే 28th లాస్ట్ డేట్. సో ఇంకో 2 days ఉంది, దయచేసి అప్లై చేసుకోండి. మీకు అవకాశం ఉన్న మిత్రులందరూ కూడా విజ్ఞప్తి. ఎందుకోసం అంటే మనకు తప్పనిసరిగా నెక్స్ట్ దీన్ని ఫాలో కేవీఎస్ రాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ అని అంటున్నారు నోటిఫికేషన్. దాదాపు ప్రైమరీ టీచర్ పోస్టులు దాదాపు 5,000 పోస్టులు దాదాపు వస్తున్నట్టు తెలుస్తుంది. సో తప్పనిసరిగా మీరు అందరూ కూడా క్యాలిబర్ ఉన్న మిత్రులు తప్పనిసరిగా కేవీఎస్లో మనకి ఇప్పుడు ఎన్నిలో ఉంటే అందులో జాబ్ సంపాదించుకోవాల్సింది, తర్వాత సంగతి తర్వాత. సో తప్పనిసరిగా దయచేసి సిలబస్ తీసుకోండి, మోడల్ పేపర్స్ కూడా తీసుకోండి. తర్వాత మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ మన ఛానల్ లోపల మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం సీతారాం గారి చేత. దయచేసి మన ఛానల్లో 3 వీడియోస్కు కేవీఎస్ సంబంధించినవి, తర్వాత ఆర్మీ పబ్లిక్ స్కూల్ సంబంధించినవి కూడా దయచేసి ఉన్నాయి. ప్లేలిస్ట్కి వెళ్ళండి, దయచేసి తప్పనిసరిగా వాచ్ చేయండి. సో ఇప్పటికెళ్ళే మీరు దయచేసి మళ్ళీ టైం తర్వాత సరిపోదు, దయచేసి మనం కూడా క్లాసెస్ తీసుకుందాం. కానీ ఈ లోపల మీరు బుక్స్ కానీ అన్ని కానీ గ్యాదర్ చేసేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మీరందరూ కూడా ఉద్యోగాల సెటిల్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. సో దయచేసి మీకు ఏదైనా మీకు ఇంకా ఏదైనా పేపర్స్ ఉండి మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా నాకు మెసేజ్ పెట్టండి. దయచేసి తప్పనిసరిగా మీ యొక్క పేపర్ యొక్క పీడిఎఫ్ను దయచేసి నాకు పంపివ్వండి. తప్పనిసరిగా దాని కేసు తయారు చేసుకుందాం, మీకు మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదే రకంగా మీకు వీలు కాకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ పంపించిన నాకు మెసేజ్ చేసినా పర్వాలేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.